హలో నమస్తే వెల్కమ్ టు ఓయ్ ఫ్రెండ్ విత్ స్నేహ. సో మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, 8096999222 అండ్ అలాగే 80969933 నెంబర్స్కి కాల్ చేసేయండి. బట్ వన్స్ కాల్ కనెక్ట్ అయిన తర్వాత మాత్రం ప్లీజ్ టీవీ వాల్ మ్యూట్లో పెట్టండి, లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఇప్పుడైతే ఫస్ట్ కాల్ మండే రోజు తీసుకుందాం. హలో హాయ్ లక్కీ. నమస్కార్ అంట లక్కీ. ఐఎమ్ సో లక్కీ. అంతే, జీవితంలో అనుకున్నవన్నీ అలా జరుగుతుంటే లక్కీ కాదా? నేను అనుకున్నా అన్నమాట, ఇప్పుడు ఫస్ట్ కాల్ నాకు తెలిసిన వాళ్ళే కాల్ చేయాలనుకున్నా, నువ్వు చేసావు, అయిపోయింది, ఇట్స్ డన్. ఖచ్చితంగా నాకే కాదు అందరికీ అనుకున్న గట్టిగా ఏదో సంకల్పం అంటారు కదా, మనం ఏదైనా గట్టిగా అనుకుంటే డెఫినెట్ గా జరుగుతుంది. సో అలా నీ లైఫ్ లో ఎప్పుడైనా నువ్వు గట్టిగా అనుకున్న కోరిక ఏది నెరవేరించు? ఏదో ఒకటి, అంటే లైక్ పెళ్లి విషయంలో గానీ, పిల్లల విషయంలో గానీ, ఇంటి విషయంలో గానీ, ఏవో గట్టిగా అనుకున్నా. ఏంటి ఏమనుకున్నావు? ఎందుకని అనుకున్నావు? ఏమైనా లేట్ అయిందా అట్లా ఏమన్నా? ఓ, వరుణ్ పుట్టిన ఎన్ని ఇయర్స్ కి దొరబా పుట్టాడు? 10 ఇయర్స్. సో అప్పుడు బాగా గట్టిగా అనుకున్నాం అనమాట, సెకండ్ కిడ్ కొంచెం తొందరగా పుడితే బాగుంది కదా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండుంటే కలర్ఫుల్ గా ఉండేది ఇల్లు. బట్ ఓకే, మరి ఏం పర్లేదు, ఇంకో 10 సంవత్సరాలు ఉంది లక్కీ. చాలే అబ్బా, ఇద్దరు ముగ్గురు నేడ చూసుకుంటావు నువ్వు. ఇప్పుడు ఇద్దరే, ఓకే. సో అట్లా ఆడపిల్లల్ని చూసినప్పుడల్లా నీకు అనిపిస్తూ ఉంటది అనమాట, సరే టైం ఉంది కాబట్టి కోడళ్ళు వచ్చేంత వరకు ఏం చేయలేవు. అప్పుడప్పుడు నీకు అలా అంతగా ఆడపిల్లలు ముద్దాడాలనిపిస్తే నేనున్నా, ఓకేనా? ఏంటి బాగుంది ఇదేదో, ఎందుకంటే నేను డెఫినెట్ గా చిన్నపిల్లల్ని చూసుకోలేను, నాకు సరిగ్గా ఎత్తుకోవడమే రాదు. సో పంపించేస్తాను నీ దగ్గరికి, ఓకేనా? డన్, సూపర్ లక్కీ బేబీ, థ్యాంక్స్ ఫర్ ద కాల్. ఇలానే కాల్ చేస్తుండు, జాగ్రత్త. అందరికి హాయ్ చెప్పానని చెప్పు. అర్థం కాలే? జై బాలే, జై జై బాలే అంటున్నాడా? 17th బర్త్డే కదా, ఇప్పటి నుంచి ఎనర్జెటిక్ గా ఉన్నాడు అయితే. ఎనీవేస్ థ్యాంక్ యూ లక్కీ, థ్యాంక్స్ ఫర్ ద కాల్. సో ఇప్పుడైతే నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హాయ్ రాజు. నువ్వే ఏం చేస్తున్నావు? రేపు ఉపవాసం అని చెప్పకు, నాకు తెలుసు, ఓకేనా? సో రాజు, నీ లైఫ్ లో గట్టిగా అనుకున్నవి, ఇవి డెఫినెట్ గా జరగాలనుకున్నవి కొన్ని జరుగుతాయి కదా, ఏమనుకున్నావు, ఏం జరిగినాయి, లేదా ఏం అనుకుంటున్నావు, ఏం ఇంకా జరగలేదు, రేపు ఉపవాసం ఉండాలనుకుంటున్నావు అని చెప్పు. రాజు ఏంటి గట్టిగా మాట్లాడు, నీ లైఫ్ లో గట్టిగా బలంగా కోరుకున్నవి దేవుడు. ఒక్కరు బోనాలు జరుగుతున్నాయి అంతేనా? ఒక్క రోజైనా రాజు నువ్వు డిసప్పాయింట్ చేయ, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్తావా అని చూస్తాను. ఒక్క రోజు చెప్పవు నువ్వు. సరే, ఇప్పుడు బోనాలు ఉన్నాయి కాబట్టి బాగా ఎంజాయ్ చేయి, రేపు కూడా కాల్ చేయి, నీ ఫాస్టింగ్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద కాల్.